హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యస్ మామ్ టాలెంట్. ఈరోజు గోబీ 65 ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోబీ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, ముందుగా కట్ చేసి పెట్టుకునే గోబీని యాడ్ చేసుకోవాలి. ఈ గోబీ మనం ఒక 1 మినిట్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఇది బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకునే తర్వాత దాంట్లో కొంచెం మనం చల్లనీళ్ళు వేసుకోవాలండి. ఎందుకు అంటే అది ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఓవర్ కుక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నార్మల్ వాటర్ వేసుకోవడం వల్ల అది ఎక్కువగా పేస్ట్ అవ్వదండి. ఎలా అయితే మనం బాయిల్ వాటర్ నేను తీసామో అలానే ఉంటుంది. సో ఇలాగ చల్లనీళ్ళు వేసుకొని దాన్ని వడకట్టుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి వాటర్ లైట్గా వేసుకొని ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇంకా ఒక బౌల్లోని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకునే గోబీని అందులో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. గోబీ డిప్ అయినంత కొంచెం ఆయిల్లో అయితే ఏగదు శుభ్రంగా. సో ఇది తొందరగా కూడా కుక్ అయిపోతుంది, ఎందుకంటే అది బాయిల్ చేసాం కాబట్టి. సో తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక చిన్న బౌల్లో కొన్ని పచ్చిమిర్చి, జీడిపప్పు, మీ దగ్గర కర్రీ లీవ్స్ ఉంటే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్, కారం, కార్న్ఫ్లోర్ పౌడర్, ఇంకా కొంచెం ఫుడ్ కలర్, అందులో కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి. దీన్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకునే మిర్చి, జీడిపప్పుని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకొని ఉంచుకునే గోబీలో యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.